నెల్లూరులోని తల్పగిరి రంగనాథుని ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. అధికారులతో సమీక్ష చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేసి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వైకుంఠ ఏకాదశి ఆహ్వాన పత్రికను మంత్రి నారాయణ ఆవిష్కరించారు. దేవస్థానం ఇది ఎంతో పురాతనమైనది. దీన్ని ఉత్తర శ్రీరంగం అని కూడా అంటారు. ఈ యొక్క టెంపుల్లో మనకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా 20వ తేదీ నుంచి ఈ నెల 20వ తేదీ నుంచి 29 వరకు పగల్ కొత్త ఉత్సవాలని జరుపుతారు. ఆ తర్వాత 30వ తేదీ నుంచి 30వ తేదీ వైకుంఠ ఏకాదశి, కోటి ఏకాదశి రోజు ఏర్పాటు చేసి తర్వాత 10 రోజులు ఉత్తరదర్శి ఏర్పాటు జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసేదానికి ఏర్పాటు చేశారు. ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 12,015 కోట్లతో మెట్రో విస్తరించాలని కేబినెట్ నిర్ణయించింది. 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని